వచ్చినటువంటి సోదరీమణులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం మొన్న నారాయణఖేడ్లోనే పెట్టుకోవడం జరిగింది. అన్ని మండలాలు నారాయణఖేడ్కు రావాలే పెట్టుకుందామని చెప్పి, కానీ ఆడ చూసిన నేను చాలా అందరికి కష్టం అనిపించింది. ఎందుకంటే చాలా క్రౌడ్ అయిపోయింది. కాబట్టి నేనే అన్నా వాళ్ళు అక్కడ నారాయణఖేడ్లో పెడదామంటే వద్దు, ప్రతి మండలంకు నేనే వస్తా, మండలం హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాలకి వెళ్ళి వచ్చి పిలవండి, ఎన్నైతే అన్ని చెక్కులు మేము ఇచ్చిన తర్వాత మిగిలిన చెక్కులు ఉంటే మీరు అధికారులు కానీ ఎవరన్నా ఉంటే మన కార్యకర్తలు సెక్రటరీల ద్వారా పంచమని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైతే ముఖ్య ఉద్దేశం పేదోళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే పెళ్ళిళ్ళు ఎవరు పెళ్లి చేసినా వాళ్ళకు అంతనో ఇంతనో ఆర్థిక సాయం, పెళ్ళిళ్ళు అంటే చాలా ఎక్కువైపోయింది, ఇప్పుడు ఖర్చు ఎక్కువైపోయింది, అంతనో ఇంతనో కొంచెం ఆదాయం ఉండాలి అనే ఉద్దేశంతోనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇది ఆలోచించింది. దాన్ని మన ప్రభుత్వం కూడా ఎంతోమంది చెప్పిండ్రు, ఇక కాంగ్రెస్ వస్తే ఇక మొత్తం పెన్షన్లు తీసేస్తారు, కళ్యాణ లక్ష్మి తీసేస్తారని. కానీ అట్లా కాదు, అట్లా మనం కళ్యాణ లక్ష్మి మళ్ళీ కూడా కంటిన్యూ చేసుకుంటా మీకు అందరం చెప్పిన తులం బంగారం ఇస్తామని చెప్పినామా లేదా? తులం బంగారం ఇప్పుడు ఇది పాత స్కీములు వస్తున్నది కాబట్టి కళ్యాణ లక్ష్మి అట్లనే ₹1,00,000 కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ గతంలో ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు, ఆరోగ్యశ్రీలో 10 లక్షలకు పెంచిండ్రు, ప్రైవేట్ దవాఖానకు పోతే 10 లక్షల దాకా కూడా ఫ్రీ మీకు వైద్యం అందిస్తారు. మళ్ళీ ఇంకా 2 స్కీములు కూడా అతి త్వరలో ఇది చేస్తాం. రైతు బంధు, రైతు రుణమాఫీ కూడా ఫిబ్రవరి ఎండింగ్ వరకు చేస్తామని, రైతు బంధు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా చెప్పేదంటే గతంలో నాయకులు ఏదైతే చేసినారో 2-3 సంవత్సరాలు పెట్టుకొని చెక్కులు దగ్గర పెట్టుకొని ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి ఫార్వర్డ్ చేయలేదు. ఇక చెక్కులు వచ్చినాక కూడా ఇగో మా దగ్గర వచ్చి పిలిపించి మేమైతే మా కండువ వేసుకుంటేనే ఇస్తాం, మా పార్టీలో కలుస్తాం చెప్పేసి చెప్పడం జరిగింది. మనం అట్లా అంటలేం. మనం ఎందుకంటే చాలా ఇబ్బందులకు గురి చేసిండ్రు, చాలామందికి కళ్యాణ లక్ష్మి రాకుండా చేసిండ్రు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల చెక్కులు కూడా ఇప్పుడు క్లియర్ చేసి నేను గెలిచినాక 3 ఏళ్ల కింద కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా అని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తాం. మనకు వివక్ష లేదు, ప్రతి ఒక్కరు అంతే, అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని పార్టీల వాళ్ళకి అందాలి. కేవలం మా కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి, వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వకూడదని కాదు. గతంలో చేసినట్ల ప్రతి ఒక్కరికి అర్హులకు, ఎవరు బీదోళ్ళు ఏ సంక్షేమ పథకమైనా అర్హులకు ఫస్ట్ బీదోళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ బేసిస్ మీద ఇవ్వాలి. పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ, ఇతర ఏ సంక్షేమ పథకాలు వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చినాక తర్వాత మన కార్యకర్తలు, మీ కార్యకర్తలు, మా కార్యకర్తలను. కాకపోతే నేను అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోతా ఉన్నా, మళ్ళా ముఖ్యంగా ఎండిఓ గారి దృష్టికి. ఎందుకంటే సెక్రటరీలు చాలా చోట్ల ఇంకా గతంలో పనిచేసినట్లనే పనిచేస్తున్నారు. పోయి ఒక పార్టీ వాళ్ళని కలుసుడు, మరి వాళ్ళకి ఇంతకుముందు శాసనసభ్యులు ఉన్నోళ్ళు అవి ఎట్లా ఆదేశాలు ఇచ్చారో తెలియదు. ఇప్పుడు నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, లేదు సార్ మళ్ళీ మాకు ఏం చెప్తలేరు అని. సెక్రటరీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, మీరు క్లియర్గా గ్రామంలో పోయి ఏ ప్రభుత్వ పథకాలైనా చాటింపు చేయమని చెప్పండి, అన్ని పార్టీ వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటారు. మీరు లేకుంటే వెనకడికి ఇంతకుముందు అక్కడ మనూర్ల తహసీల్దార్ గారు చెప్తున్నారు ప్లాట్లు పంచిండ్రంట. ప్లాట్ ఎట్లా పంచిండ్రంటే ఇంట్లో కూర్చొని, మరి కలెక్టర్కు చెప్పొద్దామని ఏం అవకతవకలు, ఒక రూల్స్ లేవు, ఏం పాటించలేదు. ప్లాట్ ఎట్లా పంచిండ్రు అంటే కలెక్టర్ మీదకి వెళ్ళి దబావంట. కలెక్టర్ చెప్పిన తప్పు వీళ్ళది కాదు, కరెక్టే, కలెక్టరే తప్పు చేసినప్పుడు ఎవరేం చేస్తారు. కానీ మా ప్రభుత్వం అట్లా కాదు, పారదర్శకంగా ఉంటుంది, జవాబుదారీతనంతో ఉంటుంది. మీరు సెక్రటరీలో గైడ్లైన్స్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి అన్ని పార్టీల కార్యకర్త గ్రామసభ పెట్టి లేకుంటే చాటింపు చేసి మనం చేస్తాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పిందంటే అన్ని అప్లికేషన్లు పరిశీలించి అర్హులను గుర్తించి తర్వాత గ్రామసభ పెడతామని చెప్పారు. గ్రామసభలో అర్హత ఉన్నదా లేదా, అందరు కరెక్టా కాదా, వీళ్ళు బీదోళ్ళ కారా, అర్హులా కారా, నిజంగా వీళ్ళకి అవసరాలు ఉన్నాయా అని చెప్పేసి ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ మీద ఫస్ట్ ఎవరైతే గరీబ్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాకనే వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. గ్రామ సభలు ముఖ్యం. గతంలో గ్రామ సభలు పెట్టలేదు. దళిత బంధు కానీ, గృహలక్ష్మి కానీ ఏ కార్యక్రమం పెట్టినా కలెక్టరు ఎమ్మెల్యే ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా చెప్పకుండా ఊర్లోకి పోయిన దాకా వాళ్ళకు కూడా తెలియకుండే ఖాళీ వాళ్ళ పేర్లు రాసిచ్చుడే. కాబట్టి అట్లా కాదు, ఇప్పుడు నిజంగా ప్రతి దానికి కూడా గ్రామసభ పెట్టి గ్రామంలో ఎవరైతే అర్హులు ఉన్నారో గుర్తించి అన్ని స్కీములు కూడా దాని ద్వారా పోవాలని చెప్పేసి తమరికి చెప్తూ, ఇక ముఖ్యంగా
మా సోదరుడు జడ్పీటీసీ గారు చెప్పారు, ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ కావాలి, అన్ని ఆఫీసులు అంటనే ఉండాలి, జాగా ఉన్నదని చెప్పేసి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి జాగా ఎంతనో 7 ఎకరాలు ఉందంట, మనకి అవసరం ఉన్న జాగా తీసుకొని అన్ని మండల ఆఫీస్ కూడా కట్టుకుందాం. అందుకే మండల ఆఫీస్ అన్ని, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ప్రతిదీ అన్ని, అగ్రికల్చర్ ఆఫీస్, అన్ని మండలానికి సంబంధించిన అన్ని ఆఫీసులు కూడా ఒకటే దగ్గర ఇంటిగ్రేటెడ్. ఎందుకంటే ఒక్కటి కూడా కొత్త ఆఫీస్ రాలేదు ఇంకా, కాబట్టి మనకు అవసరాలు ఇస్తారు. ఐకేపీ బిల్డింగ్ అన్నీ ఒకటే దాంట్లో అన్ని ఆఫీసులు ఉండే విధంగా ప్లాన్ చేపిస్తాము. నేను కూడా చెప్తా పంచాయతీరాజ్ వాళ్ళకు చెప్పేసి మరి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా ప్రపోజల్ పెట్టిస్తా అని చెప్తూ, ఇక ముఖ్యంగా ఈ లోన్ల గురించి కూడా ఏమన్నా ఉంటే మా చైర్మన్ గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు, మొత్తం ఉమ్మడి మండలంకు ఆయన చైర్మన్. అందరికీ రైతులకు ఏదో అవసరాలు ఉంటే కూడా మీరు వాళ్ళకి దృష్టికి తీసుకొని పోండి. ప్రతి ఒక్కరికి కూడా లోన్లు ఇక గవర్నమెంట్ మాఫ్ చేస్తుందని రెన్యువల్ చేసుకోకపోయారు. రెన్యువల్ చేసుకోకపోతే 2 లక్షలు మాఫ్ చేసినా కూడా చేతికి ఏం రావు. రెన్యువల్ చేసుకోండి, మిత్తి కట్టి రెన్యువల్ చేసుకుంటే చేతికి డైరెక్ట్ నగదు 2 లక్షల రూపాయలు వస్తాయి. మేము పోగా వాళ్ళకి పోగా మిగిలిన పైసలు చేతికి వస్తాయి. లేదంటే అప్పుడు ఆ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఇచ్చినవి మాఫ్ చేస్తే కూడా ఇంకా అయిపోతూ, ఇంకా 50,000 ఎంతో మాఫ్ చేస్తే కూడా ఇంకా అట్లే ఉన్నాయి, 1-2 లక్షల దాకా ఉన్నాయి. కాబట్టి మీరు రెన్యువల్ చేసుకోండి ఉంటే రెన్యువల్ చేసుకోండి. అంటే ఇది మాఫ్ చేసిన దాకా, ఇది రుణమాఫీ చేసిన దాకా. కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొని రండి. ముఖ్యంగా సమ్మర్ వస్తున్నది, తాగే నీళ్ళ గురించి మీరు ఇమ్మీడియట్గా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి చెప్పండి, మిషన్ భగీరథ వాళ్ళకి చెప్పండి. ఫిబ్రవరి నుంచే ఇక్కడ పైపులు వలిగిపోతే పైపులు రిపేర్ చేసుడు, నల్లలు వలిగిపోతే టాకీలకు నీళ్ళు ఎక్కుతున్నాయా లేదా, నీళ్ళు వస్తున్నాయా లేదా, కరెక్ట్ ఏ మోటార్లు రిపేర్ ఉన్నా ఇప్పుడే చేసుకొని ఫిబ్రవరి వరకు తాగే నీళ్ళ మీద కూడా దృష్టి పెట్టి, తాగే నీళ్ళ తాండాలకు ముఖ్యంగా మన నాగిలిగద్ద మండలంలో ఎన్నో తాండాలు ఉన్నాయి. తాండాలలో నీటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీ అధికారుల మీద ఉన్నదని చెప్తూ, ఇప్పుడు మనం ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందామని చెప్తూ